హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను టిఫిన్‌గా కొర్రలతో ఇడ్లీ చేశానండి. మనము రొటీన్‌గా చేసుకునే ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా కొర్రలతో కూడా ఇడ్లీ చేసుకోవచ్చండి. చిరుధాన్యాలతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. వీటిని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవైతే ఇలా ఉంటాయండి మిల్లెట్స్. చిన్న చిన్నగా ఉంటాయి. ఈ కొర్రలు చాలా చిన్నగా ఉండడం వల్ల అక్కడక్కడ ఏమైనా ఇసుక ఉందేమో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ చేసుకోవడానికి 2 కప్పుల కొర్రలకి 1 కప్పు మామూలు మనం వాడుకునే ఇడ్లీ రవ్వను వాడుతున్నాను. ఈ కొర్రలను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలాగా బరకగా మిక్సీ కొట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి సేమ్ ఇదే విధంగా మరో కప్పు కొర్రలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న కొర్రల రవ్వని పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక చిన్న బౌల్లోకి మామూలు ఉప్మా రవ్వని 1 కప్పు వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కడుక్కుంటున్నాను. ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న కొర్రల రవ్వ బౌల్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొర్రల బౌల్లోకి మనం 1 కప్పు రవ్వని కడిగి ఈ కొర్రల బౌల్లోకి వేసేసుకోవాలి. ఇడ్లీ రవ్వలోంచి ఏం వాటర్ లేకుండా గట్టిగా పిండి ఈ కొర్రల బౌల్లోకి వేసేస్తున్నాను. ఇడ్లీ రవ్వని ఈ కొర్రల రవ్వలోకి వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇదైతే మినపప్పు అండి. సేమ్ 1 కప్పు మినపప్పు తీసుకొని 4 అవర్స్ ముందైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ఈ మినపప్పు మొత్తాన్ని వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, మినపప్పు అయితే మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు ఇలా రుబ్బి పెట్టుకున్న మినపప్పుని మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న కొర్రల బౌల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. మనం ఎలా అయితే ఇడ్లీ రవ్వకి ఎలాగ కలిపి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. మనం బయట కొనుక్కొని తెచ్చుకునే ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఈ విధంగా కొర్రలు, సామలు లాంటి చిరుధాన్యాలతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకొని తినడం వలన బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా షుగర్, బీపీలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి వీటిని తినడం వలన. చూసారు కదండీ, సేమ్ ఇడ్లీ రవ్వ అయితే ఏ విధంగా కలిపి పెట్టుకుంటామో అదే విధంగా కొర్రలతో ఇడ్లీ రవ్వ అయితే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇడ్లీ రవ్వ కన్నా ఫాస్ట్‌గా ఇది ఫెర్మెంట్ అవుతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా వంట సోడాని కలుపుకొని మనం నార్మల్‌గా ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి. జనరల్‌గా చాలా వరకైతే ఒక్కరోజు ఇడ్లీ పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని 4, 5 రోజులు వాడుతూ ఉంటారు కదండీ. కానీ కొర్రలతో చేసిన ఇడ్లీలైతే అలా ఎక్కువ రోజులు బయట ఉండదండి. వెంటనే పులిసిపోతుంది. దీనికి పులిసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని తినడం మంచిది. ఇప్పుడైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ పెట్టేసుకొని ఇడ్లీ పిండిని ప్లేట్లలో పెట్టేసుకొని అచ్చంగా కొర్రలతో చేసిన ఇడ్లీలు తినలేని వాళ్ళైతే 2 కప్పుల కొర్రలకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ అలాగే 1 కప్పు మినపప్పు వేసుకొని చేసుకోవచ్చండి. సేమ్ ఈ విధంగానే సామలు, అరికలతో కూడా ఇడ్లీలు చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం జొన్నలతో ఈ విధంగానే ఇడ్లీలు చేసి మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, ఇడ్లీ పిండినైతే ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకొని ఇక స్టీమ్ పెట్టేస్తున్నాను. ఇడ్లీలు ఉడికిన తర్వాత చూస్తున్నానండి.
ఇడ్లీలు అయితే నార్మల్ ఇడ్లీలాగే మంచిగా వచ్చాయి. చూసారు కదండి, ఇడ్లీలు అయితే మంచిగా నార్మల్ ఇడ్లీలాగానే వచ్చాయి. ఇక ఇడ్లీ ప్లేట్ నుంచి ఇడ్లీలను మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో పెట్టుకొని తినడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.